బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ నగరంలో పర్యటించారు. శేరిలింగంపల్లి జోన్ మాల్కం చెరువు గచ్చిబౌలి నుండి కొండాపూర్ వరకు చేపట్టిన రెండో దశ శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక హెచ్సిటీ ప్రాజెక్టు ద్వారా కాజాగూడ చౌరస్తా వద్ద చేపట్టనున్న ఫ్లైఓవర్ అండర్ పాస్ స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న వాకర్స్తో మాట కలిపారు. మాల్కం చెరువులో శానిటేషన్ కుక్కల బెడతపై కమిషనర్కు ఫిర్యాదు చేశారు వాకర్స్. ఈ విషయంపై తక్షణమే స్పందించిన కమిషనర్ వాకర్స్కు ఇబ్బంది లేకుండా నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువులో స్మార్ట్ డ్రైన్ వాటర్ ఎక్కడ నుండి వస్తుందని అధికారులను అడిగారు కమిషనర్. దుర్గం చెరువు నుండి ఇళ్ల నుండి స్మార్ట్ వాటర్ వస్తున్నట్లు కమిషనర్కు వివరించారు అధికారులు. ఇక స్మార్ట్ వాటర్ చెరువులో రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్. శిల్పా లేఅవుట్ రెండో ఫేజ్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన కమిషనర్ ఫ్లైఓవర్ పనులను ఈ నెల చివరికి పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ పూర్తి చేస్తే సర్వీస్ రోడ్డు కూడా పూర్తవుతుందని కమిషనర్కు తెలిపారు. భూసేకరణ ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారు కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ బి హేమంత్ సహదేవరావు, డీసీ ప్రశాంతి, ఎస్ఈ బాలాజీ, ప్రాజెక్టు ఈఈ నమ్యా నాయకి, డిఈఈ హరీష్, యూబీడీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.